హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 71 సబ్ ఏరియా అండ్ హెచ్క్యూ నార్త్ కమాండెంట్ నుంచి రిలీజ్ అయిన పోస్టులకు మనము ఆఫ్లైన్లో ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. అదేవిధంగా ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి, ఎన్ని ఎన్వలప్ యూజ్ అవుతాయి, అదేవిధంగా ఎన్ని ఫొటోస్ పంపించాలి, అదేవిధంగా ఈ సర్టిఫికేట్ మనం సెండ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా నేను చెప్పబోతున్నానండి. అయితే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మరి చూడండి ఫ్రెండ్స్. ఇది ఆఫ్లైన్ ఫామ్ అండి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు అక్కడ ఫిల్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఓన్లీ క్యాపిటల్ లెటర్లో మాత్రం ఫిల్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా మీ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో అదేవిధంగా ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ ఫోటో అంటించాలి, దాని మీద క్రాస్ సైన్ చేయాలండి, మీ సిగ్నేచర్, అదేవిధంగా కింద డేట్ రాసి తర్వాత కింద సెల్ఫ్ అటెస్టెడ్ అని రాయాల్సి ఉంటుందండి. ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే అదేవిధంగా పోస్ట్ అప్లైడ్ ఫర్ అనేది ఇక్కడ చూసుకుంటే ఫైర్ మ్యాన్కి అప్లై చేస్తున్నారా లేదా లేబర్కి అప్లై చేస్తున్నారా అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. చూసుకుంటే మీ నేము, అదేవిధంగా మీ ఫాదర్ నేము, అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే లాస్ట్ డేట్ నాటికి మీకు ఎన్ని ఇయర్స్ అవుతున్నాయి, అదేవిధంగా ఎన్ని మంత్ అవుతున్నాయి, అదేవిధంగా ఎన్ని డేస్ అవుతున్నాయి అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సి ఉంటుందండి, లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది ఇక్కడ మీరు చూసుకుంటే సెప్టెంబర్ 17 వరకు అప్లై చేసుకోవచ్చు అండి. సెప్టెంబర్ 17 వరకు మీరు కౌంట్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఐడెంటిఫికేషన్ మార్క్ అంటే మీకు పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయి అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కరస్పాండింగ్ అడ్రస్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. ఆ తర్వాత పోస్ట్ ఆఫీస్, అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే తహసీల్ అంటే మండల్ అండి, అదేవిధంగా డిస్టిక్, అదేవిధంగా స్టేట్, అదేవిధంగా పిన్ కోడ్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. తర్వాత చూసుకుంటే పర్మనెంట్ అడ్రస్ అండి, అదే పర్మనెంట్ అడ్రస్ కొందరికి కరస్పాండింగ్ అడ్రస్ అనేది రెండు ఒకటే విధంగా ఉండడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు సేమ్ ఫిల్అప్ చేయండి, వేరు ఉంటే వేరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ చూసుకుంటే ఈమెయిల్ ఐడి అండి, మీ ఈమెయిల్ ఐడి రాయాల్సి ఉంటుంది. తర్వాత మొబైల్ నెంబర్ ఏమైనా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మీరు ఏ క్యాస్ట్ అనేది ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ చూసుకుంటే అదేవిధంగా మీరు ఏ క్యాస్ట్ నుంచి అప్లై చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఫైర్ మ్యాన్ కంటే ఇక్కడ మీరు ఈ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. చూసుకుంటే ఇక్కడ లెఫ్ట్ థంబ్ అనేది ఇక్కడ వేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ సిగ్నేచర్, తర్వాత ఇక్కడ డేట్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే కింద ఫర్ అఫీషియల్ రికార్డ్ ఓన్లీ అంటే ఇది మీరు ఏం ఫిల్ చేయాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇది అడ్మిట్ కార్డ్ అండి, దీంట్లో మనము ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత నేము, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, ఆ తర్వాత ఫాదర్ నేము, ఆ తర్వాత కేటగిరీ ఎస్సీ ఎస్టీ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ కరస్పాండింగ్ అడ్రస్ అనేది ఇక్కడ ఫుల్ ఫిల్ చేయాల్సి ఉంటుందండి. తర్వాత ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద చూసుకుంటే లెఫ్ట్ థంబ్ అనేది మళ్ళీ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, అదే ఇక్కడ సైన్ చేయాల్సి ఉంటుందండి. తర్వాత చూసుకుంటే ఇక్కడ ఫోటో అంటించిన తర్వాత దాని మీద మళ్ళీ క్రాస్ సైన్, అదేవిధంగా డేటు, అదేవిధంగా కింద సెల్ఫ్ అటెస్టెడ్ అని రాయాల్సి ఉంటుందండి. రాసిన తర్వాత కింద చూసుకుంటే నెక్స్ట్ చూసుకుంటే ఫర్ ఆఫీస్ యూజ్ అనేది ఇది మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదండి. ఇది పెద్ద ఎన్వలప్ అండి. అయితే పెద్ద ఎన్వలప్ ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అనేది ఇక్కడ ఇలా పేస్ట్ చేయాల్సి ఉంటుందండి పెద్ద ఎన్వలప్ పైన. ఇలా ఎంటర్ చేసిన తర్వాత లేబర్ అనేది రాసిన తర్వాత పక్కన ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. ఈ సైడ్కి ఫాదర్ నేమ్ రాసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రమ్ దగ్గర మీ నేము, మీ ఫాదర్ నేము, అదేవిధంగా అడ్రస్, మీ అదేవిధంగా పిన్ కోడ్ అనేది. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఏ సర్టిఫికేట్ పంపించాలని ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అండి. నెక్స్ట్ చూసుకుంటే బర్త్ సర్టిఫికేట్, అదేవిధంగా మీరు ఫైర్ మ్యాన్కి అప్లై చేస్తే టెక్నికల్ సర్టిఫికేట్ పంపించాలండి. మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే పీడబ్ల్యూడీ క్యాండిడేట్ సర్టిఫికేట్, అదేవిధంగా మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్, డొమికుల్ లేదా రెసిడెన్షియల్ సర్టిఫికేట్, అదేవిధంగా ఐడి ప్రూఫ్ సర్టిఫికేట్ ఒకటి పంపించాలండి. ఐడి ప్రూఫ్ అంటే ఏం లేదండి, ఆధార్ కార్డు పంపించినా సరిపోతుందండి, ఆధార్ కార్డ్ జిరాక్స్ పంపించినా సరిపోతుంది. అదే నెక్స్ట్ చూసుకుంటే 2 ఫొటోస్ పంపించాలండి, అన్ని జిరాక్స్ మాత్రమే పంపించాలి. అన్నిటిపైన సెల్ఫ్ అటెస్టెడ్ చేయాల్సి ఉంటుందండి. సెల్ఫ్ అటెస్టెడ్ అంటే ఏం లేదండి, మీ నేము, అదేవిధంగా డేటు, అదేవిధంగా సెల్ఫ్ అటెస్టెడ్ అని రాయాల్సి ఉంటుందండి లాస్ట్కి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మనము దాంతోపాటు ఒక చిన్న ఎన్వలప్ తీసుకోవాల్సి ఉంటుందండి. దానిపైన మనం సెల్ఫ్ అడ్రస్ అనేది రాయాల్సి ఉంటుంది. సెల్ఫ్ అడ్రస్ రాసిన తర్వాత సైడ్కి 45 రూపీస్ది పోస్టల్ స్టాంప్ అతికించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ నేను 10 రూపీస్ది 4 పోస్టల్ స్టాంప్, అదేవిధంగా 5 రూపీస్ ఒక పోస్టల్ స్టాంప్ అతికించానండి. మన అప్లికేషన్ ఫామ్, అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే అన్ని సర్టిఫికేట్ జిరాక్స్, అదేవిధంగా మనము చిన్న ఎన్వలప్ అన్ని ఈ అప్లికేషన్ ఫామ్లో పెట్టిన తర్వాత స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా మనం పంపించవచ్చండి. ఈ అడ్రస్కి అనేది మీరు పంపించాల్సి ఉంటుంది. ఇది ఎక్కడ పంపించాలంటే పఠాన్కోట్, పంజాబ్. ఆల్రెడీ అడ్రస్ దీని మీద ఉండడం జరుగుతుంది, దానికి పంపించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.